చిట్టి ప్రాణాలు, మీకు తెలుసు కదా మేము ఎంతో కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి వ్యాక్స్ వీడియోలు చేస్తున్నామని. సో ఒక చిన్న హెల్ప్ అడుగుతాను, కాదనకుండా చేస్తారు కదూ? చేస్తారులేండి, నాకు తెలుసు. అదేంటంటే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు చూస్తున్నట్టయితే మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి. దాంతో ఈ చిట్టి ప్రాణం చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మామ నెక్స్ట్ మంత్ గోవా వెళ్దాం అనుకుంటున్నాను రా. ఆ దరిద్రం నాకెందుకులే కానీ తీసుకెళ్తానులే, కానీ ఇలాంటి బంపర్ ఆఫర్లు మాత్రం నాకు ఇవ్వకు. యారా చచ్చి పుట్టం అంటే నీకు అంత చోక్గా ఉందా? అసలు పునర్జన్మల గురించి తెలుసా నీకు? ఊరుకో మామా, ఎవరో ఏదో అన్నారని పునర్జన్మ నిజం ఎందుకు అవుద్ది? అసలు అదే కనుకుంటే వాటికంటూ కరెక్ట్ ప్రూఫ్లు ఉండాలి కదా. ఉన్నాయి మామా. అవునా? అయితే ఏంటో చెప్పు మామా. చెప్తాను, కానీ అవి మాత్రమే కాదు, అసలు పునర్జన్మ నిజంగా ఉంటుందా? చనిపోయాక మళ్ళీ పుడతామా? అసలు మళ్ళీ జన్మ ఎలా జరుగుతుంది? ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల్ని లేట్ చేయకుండా తెలుసుకుందాం. అస్సలు మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూసేయండి. మామా, పునర్జన్మల ప్రూఫ్లు అన్నావు కదా, అవి ఎక్కడ ఉంటాయి? మన బ్రెయిన్ లో. వాట్? మన బ్రెయిన్ లో పునర్జన్మకి సాక్ష్యం ఉంటుందా? అవును, బ్రెయిన్ అనేది ఎన్నో రహస్యాలు దాగున్న ఒక మహాసముద్రం. అందులో మనం అనుభవిస్తున్న జీవితం పైకి కనిపించే అలల్లాంటివి మాత్రమే. అందులో మనకి తెలియని రహస్య నిధులు అడుగు భాగాల్లో చాలానే ఉంటాయి. మన బ్రెయిన్ లో మనకి తెలియని సీక్రెట్సా? ఎస్, అవే మన గత జన్మ జ్ఞాపకాలు. హిందూయిజం ఈ పునర్జన్మ కాన్సెప్ట్ ని చాలా గట్టిగా నమ్ముతుంది. యజుర్వేదాలో అండ్ సనాతన ధర్మంలో కూడా ఈ పునర్జన్మ గురించి మెన్షన్ చేసింది. జీవి అంటే శరీరం కాదు, ఆ శరీరంలో ఉండే ఆత్మ అంటారు. ఆ ఆత్మకి అంతం లేదు, అదొక శరీరం నుండి మరో శరీరంలోకి మారుతూ ఉంటుందని అంటారు. మన పురాణాల్లో కూడా ఈ పునర్జన్మలకి చాలా రెఫరెన్స్లు ఉన్నాయి. కానీ మళ్ళీ జన్మ ఎత్తేసరికి పూర్వజన్మ జ్ఞాపకాలు మర్చిపోతుంటారు కదా, ఇంక ప్రూఫ్లు ఎలా దొరుకుతాయి? నువ్వు అన్నది నిజమే మావా, కానీ ఒకవేళ ఎవరికైనా చచ్చి మళ్ళీ పుట్టాక కూడా ఆ గత జన్మ జ్ఞాపకాలు గుర్తుంటే? ఏంటి, అసలు అలా జరిగే ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, ఆల్రెడీ జరిగింది కూడా. అప్పటి వరకు గత జన్మ ఒక ఊహ మాత్రమే. ఈ గత జన్మ కాన్సెప్ట్ ని నమ్మేవారు ఉన్నారు, నమ్మని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ ఇద్దరికి ఆన్సర్స్ గా ఈ పురాణాల్లో ఉన్నట్టుగా నిజంగా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారా పుట్టరా అనే ప్రశ్నకు ఆన్సర్ గా మొత్తం ప్రపంచం భారతదేశం వైపు చూసేలా చేసిన ఒక అద్భుతం 1930లో చోటు చేసుకుంది. అది 1926 సంవత్సరం. ఢిల్లీలో ఒక జంటకి శాంతిదేవి అనే కూతురు పుట్టింది. ఆమెకి 4 ఏళ్ల వయసు వచ్చే వరకు అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఏదో లోపమని భయపడ్డారు, కానీ తను ఒక్కసారిగా నోరు విప్పి మాట్లాడిన మాట ఆమె పేరెంట్స్ ని చాలా భయపెట్టింది. నా పేరు శాంతిదేవి కాదు, లుక్తీదేవి. ఇది నా ఊరు కాదు, నా ఊరు మథుర. ఇక్కడి నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. నా గత జన్మలో అక్కడే ఉన్నాను. నా భర్త పేరు కేదార్నాథ్. అతను ఒక వ్యాపారి. నేను 7 ఏళ్ల క్రితం ఒక పిల్లవాడికి జన్మనిచ్చిన 10 రోజులకు చనిపోయాను అని చెప్పింది. 4 ఏళ్ల చిన్నపిల్ల. అప్పటి వరకు మాట్లాడిన ఆమె ఒక్కసారిగా అలా మాట్లాడేసరికి విన్న వాళ్ళందరికీ భయం వేసింది. కానీ పసిపిల్ల మాటే కదా అని ఎవరూ నమ్మలేదు. మాట్లాడింది చిన్నపిల్ల కదా అని ఎవరూ నమ్మలేదు. కానీ అప్పటి వరకు అసలు మాటలు రాని పిల్ల అలా మాట్లాడిందంటే సంథింగ్ ఈజ్ మిస్టీరియస్. ఎస్, తను ఆ మాటలే కాదు, మథుర అనే ఊరు ఎలా ఉంటుందో అక్కడ లొకేషన్ అంతా చాలా డీటెయిల్ గా చెప్పడం స్టార్ట్ చేసింది. నిజానికి తన పేరెంట్స్ ఎప్పుడూ మథురాకి తీసుకెళ్లలేదు. పుట్టినప్పటి నుంచి తను ఎక్కడికి వెళ్ళలేదు కూడా. కానీ అంత డీటెయిల్ గా ఎలా చెప్తుంది అనే డౌట్స్ రేజ్ అయినప్పటికీ వాళ్ళ పేరెంట్స్ మాత్రం ఆ మాటలను నమ్మలేదు. ఇలా 2 ఏళ్లు గడిచాయి. ఇక లాభం లేదని చెప్పేసి ఆవిడికి 6 ఏళ్ళ వయసు రాగానే ఇంటి నుంచి పారిపోయింది. కానీ తిరిగి ఎలాగోలా ఆమె పేరెంట్స్ తనని ఇంటికి తీసుకొచ్చారు. అయినా కూడా ఆమె ఏమీ మారకుండా స్కూల్లో కూడా తన గత జన్మ విషయాలు, తన భర్త గురించి చెప్పడం స్టార్ట్ చేసింది. తను మాట్లాడే హిందీ ఢిల్లీ యాసలో కాకుండా పర్టికులర్ గా మథురా నగరంలో ఉండే యాసలో ఉండడం ఆమె హెడ్ మాస్టర్ గమనించారు. చిన్నపిల్ల మాటలను తీసి పారేయకుండా ఆమె మాటల్లో ఆయనకి ఏదో తెలియని పెద్దరికం కనిపించింది. సో ఆయనకి ఆమె గత జన్మ అని చెప్తున్న మాటల్లో ఎంత నిజం ఉందో తెలుసుకోవడానికి మథురా బయలుదేరాడు. ఫైనల్ గా ఈ స్టోరీ నెక్స్ట్ స్టెప్ తీసుకుందన్నమాట. ఇంతకీ అక్కడ ఏమైంది? శాంతిదేవి మథురాలో తను ఉండే ప్లేస్ గురించి చెప్పిన సూచనల ఆధారంగా అక్కడికి వెళ్ళాడు హెడ్ మాస్టర్. అక్కడ ఒక బట్టల వ్యాపారి ఉన్నాడు. ఆయన పేరు అడిగితే కేదార్నాథ్ అని చెప్పాడు. దెబ్బకి ఈయన షాక్ అయ్యాడు. మీ భార్య ఉన్నారా అని అడిగితే నా మొదటి భార్య చనిపోయింది, నా రెండో భార్య పేరు లుక్తీదేవి. 7 ఏళ్ల క్రితం నా కొడుక్కి జన్మనిచ్చిన 10 రోజులకి చనిపోయింది. ఇప్పుడు నా 3వ భార్యతో ఉంటున్నా అన్నాడు. దాంతో
హెడ్ మాస్టర్ కి నోట మాట రాలేదు. అతని భార్య మళ్ళీ పుట్టిందని, ఆమె చెప్తేనే ఈయన ఇక్కడికి వచ్చాడని హెడ్ మాస్టర్ కేదార్నాథ్ తో చెప్పి ఒక కన్ఫర్మేషన్ కోసం కేదార్నాథ్ ని తీసుకుని హెడ్ మాస్టర్ ఢిల్లీ వచ్చి శాంతిదేవితో ఇతను నా బ్రదర్ అని పరిచయం చేశాడు. కానీ వెంటనే శాంతిదేవి అతన్ని గుర్తుపట్టి ఈయన నా భర్త అని అంది. ఆ, ఏంటి మామ ఈ షాకుల మీద షాకులు? నువ్వే కాదు మావా, ఇది చూసిన అందరూ షాక్ అయ్యారు. దాంతో శాంతిదేవి గత జన్మ గురించి ఇండియా అంతా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయింది. అప్పటి వరకు ఇలాంటి అద్భుతం చూడని జనం ఈ విషయం తెలుసుకుని ఆమె ఇంటి దగ్గర క్యూ కట్టడం స్టార్ట్ చేశారు. ఇక మిగిలిన మతాల వారేమో హిందూస్ వాళ్ళ పురాణాన్ని హైలైట్ చేయడానికి వేసిన స్టంట్ అని అన్నారు. ఈ విషయం అప్పట్లో మహాత్మా గాంధీ గారికి తెలిసింది. ఆయన ఈ కేసులో స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఆమె గత జన్మ నిజమా కాదా అని తెలుసుకోవడానికి ఏకంగా నేషనల్ కమిటీనే వేశారు. అమ్మో, ఇంతకీ వాళ్ళు ఏమని నిర్ధారించారు? 1935లో ఆ కమిటీ వాళ్ళు శాంతిదేవిని తీసుకుని మథుర వెళ్లారు. అక్కడ ఆమె ఆ నగరం ఎంట్రన్స్ నుండి ఆమె ఇంటి వరకు రూట్ చెప్పింది. కొత్త బిల్డింగ్స్ చూసి ఇవి ఆమె గత జన్మలో లేవని, అప్పట్లో కూడా అక్కడ ఏం ఉండేవో క్లియర్ గా చెప్పడం చూసి ఆ కమిటీ మెంబర్స్ అందరూ షాక్ అయ్యారు. ఆమె తన గత జన్మలో తన ఇంటి దగ్గర వాళ్ళందరినీ పేర్లతో గుర్తుపట్టింది. ఆమె సిస్టర్ ని కలిసింది. గమ్మత్తైన విషయం ఏంటంటే 9 ఏళ్ల శాంతిదేవి తన 10 ఏళ్ల కొడుకుని చూసి గుర్తుపట్టి అతన్ని పట్టుకుని ఏడ్చేసింది. ఇంతేకాదు ఆమె తన గత జన్మలో తన ఇంట్లో దాచిన 150 రూపాయలను కూడా ఎక్కడ దాచిందో అక్కడి నుంచే తీసింది. శాంతిదేవి తన గత జన్మ భర్త అయిన కేదార్నాథ్ తో, నేను గత జన్మలో చనిపోయేటప్పుడు మీరు ఇంకో పెళ్లి చేసుకోను అని నాకు మాట ఇచ్చారు, కానీ మళ్ళీ ఎందుకు పెళ్లి చేసుకున్నారు అని అడిగింది. అప్పుడు అతను ఇవన్నీ చూసిన నేషనల్ కమిటీ ఈమె గత జన్మ నిజమని డిక్లేర్ చేసింది. ఇక దాంతో శాంతిదేవి గత జన్మ వరల్డ్ సెన్సేషన్ అయింది. ఆవిడ ఈ జన్మలో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు, ఎందుకంటే కేదార్నాథ్నే ఆవిడ ఇంకా భర్తగా చూస్తుంది. ఓహో, చాలా గ్రేట్ రా. ఈవిడ హిందూ నమ్మకాలకి ఒక లైవ్ ప్రూఫ్ గా నిలిచింది. పునర్జన్మ అనే కాన్సెప్ట్ కి సాక్ష్యం అయింది. అవును మామ, కానీ చనిపోయిన మనిషి మళ్ళీ పుట్టడం అంటే ఓకే, కానీ గత జన్మ జ్ఞాపకాలు ఎలా గుర్తుంటారా? ఇదేం అవుట్ ఆఫ్ సైన్స్ క్వశ్చన్ కాదురా. పునర్జన్మ జ్ఞాపకాల విషయంలో కొన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేని క్వశ్చన్స్ ఉన్నాయి. కొంతమంది పిల్లలకి అతి చిన్న వయసులోనే అండ్ ఈవెన్ మనకు కూడా కొన్ని ఇన్బిల్ట్ స్కిల్స్ ఉంటాయి. లైక్ అవి మన పేరెంట్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరితో మ్యాచ్ అవ్వని కొన్ని ఇంట్రెస్ట్ అండ్ స్కిల్స్ మనకే ఉంటాయి. అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? కొంతమందికి ఫోబియాస్ ఉంటాయి. లైక్ డ్రైవ్ చేయడం అంటే భయం, కొందరికి రోడ్డు దాటాలంటే భయం, కొందరికి నీళ్ళంటే భయం. అసలు ఏ రీజనో లేకుండా వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? కొందరు అనలిస్టులు అయితే దీన్ని గత జన్మలో వాళ్ళకి వాటి వల్ల ప్రమాదం జరగundొచ్చని ఆర్ ఈవెన్ వారి చావుకు కూడా కారణమై ఉండొచ్చని అంటుంటారు. అంటే కొందరికి పూర్వజన్మ ఎఫెక్ట్ ఆ జ్ఞాపకాలు ఇంకా ఉంటాయి అన్నమాట. కొందరికే కాదు, ప్రతి ఒక్కరికి కూడా పూర్వజన్మ జ్ఞాపకాలు బ్రెయిన్ లో ఉంటాయి, కానీ అవి వాళ్ళకి తెలీదు. భగవద్గీతలో ఒక లైన్ ఉంది, ఆత్మ అనేది మరణం అంతం లేనిది, అది ఒక శరీరం నుండి మరో శరీరంలోకి వెళ్తుందని. దీన్ని సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే మనం గోస్ట్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టుగా మనిషి బ్రెయిన్ ని నడిపించేది ఎనర్జీ. అదే ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్. బిగ్ బ్యాంగ్ థియరీ తెలుసుకుంటే దాని ప్రకారం ఎనర్జీ అనేది విశ్వం పుట్టక ముందు నుండి ఉంది అండ్ విశ్వం అంతం వరకు కూడా ఉంటుంది. అలానే ఆ ఎనర్జీ ఒక ఫామ్ నుండి మరొక ఫామ్ కి ట్రాన్స్ఫార్మ్ అవుతుందని. సేమ్ మన భగవద్గీత చెప్పినట్టుగానే ఎనర్జీ ఒక దాని నుండి మరో దానికి ట్రాన్స్ఫర్ అంటే ఓకే, కానీ గత జన్మ జ్ఞాపకాలు ఎనర్జీతో పాటు బాడీలోకి ఎలా వస్తాయి? మావా, అసలు మెమరీ అంటే ఏంటి? ఒక సంఘటన ఎక్స్పీరియన్స్ ని మన బ్రెయిన్ లో రికార్డ్ చేయడం. బ్రెయిన్ లో ఈ మెమరీ ఫంక్షన్ అంతా ఎలక్ట్రోకెమికల్ ప్రాసెస్ లో జరుగుతుంది. ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ మెమరీస్ ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్ తో పాటు బయటకు వెళ్ళిపోతాయి. అండ్ నువ్వు అడిగినట్టు ఎనర్జీ కూడా మెమరీని తీసుకెళ్లగలదా అంటే ఎస్, తీసుకెళ్లగలదు. ఫర్ ఎగ్జాంపుల్, మన డిజిటల్ అండ్ వైర్లెస్ కమ్యూనికేషన్స్ లైక్ సెల్ ఫోన్స్ అండ్ ఇంటర్నెట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ద్వారా జరుగుతాయి. అవే రేడియో వేవ్స్. రేడియో వేవ్స్ అంటే శూన్యంలో ఉన్న ఎనర్జీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొబైల్ ఫోన్ నుండి మరో మొబైల్ ఫోన్ కి టెక్స్ట్ ఆర్ వాయిస్ మెసేజ్ పంపితే వాటి మధ్యలో ఏ ఫిజికల్ సోర్స్ లేకుండా ఆ డేటా శూన్యంలో ఎలా ట్రావెల్ అవుతుంది? ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్, ఐ మీన్ రేడియో వేవ్స్ అనే ఎనర్జీ ద్వారా ట్రావెల్ అవుతుంది. సో ఎనర్జీ అనేది డేటాని క్యారీ చేయగలదనేగా. అదంతా ఒక సిస్టమ్ డేటాను ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా కన్వర్ట్ చేసి ఎనర్జీ ద్వారా ఇంకో సిస్టమ్ కి పంపడమే. సేమ్ ఎలక్ట్రిసిటీతో పనిచేసే మన బ్రెయిన్ సిస్టమ్ డెడ్ ఎనర్జీ ఆఫ్ కాన్షియస్నెస్ బయటకు వెళ్ళినప్పుడు ఆ బ్రెయిన్ లో డేటా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా కన్వర్ట్ అయ్యి ఇంకో బాడీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అది రేడియో వేవ్ అనే ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ ఎనర్జీ ఫామ్ లో స్టోర్ అవుతుంది. ఇక ఇంకో ఫోన్ బాడీ యాక్టివ్ అవ్వగానే అందులోకి ఆ డేటా వెళ్ళింది. సేమ్ అలానే హ్యూమన్ బాడీ డిస్ట్రాయ్ అయిపోయినా సరే ఆ మెమరీ ఎనర్జీ ఫామ్ లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ గా స్టోర్ అయ్యి ఆ ఎనర్జీ ఇంకో బాడీలోకి వెళ్ళాక అది బ్రెయిన్ సబ్ కాన్షియస్ పార్ట్ లో ఉంటుంది. అవి స్పెషల్ స్కిల్స్ ఆర్ ఫోబియాస్ రూపంలో చిన్నగా బయటపడతాయి. దీన్ని హిప్నోథెరపీ ద్వారా బ్రెయిన్ డెప్త్స్ లోకి వెళ్ళి ఆ గత జన్మ జ్ఞాపకాల్ని బయటకు తీయచ్చు అంటారు. ఇది మెడికల్ గా అప్రూవ్ కాకపోయినా పారాసైకాలజీలో దీన్ని బాగా నమ్ముతారు. ఓహో,
ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేసి మన ఫన్మోజీ ఫ్యాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పునర్జన్మల మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో పెట్టడం మాత్రం మర్చిపోకండి.